హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాదు, కానీ ఎక్కడ లేని రాజకీయం కనిపిస్తుంది. వారు వీరు బంధం కలుపుతున్నారు, ప్రత్యర్థులు మిత్రులు అవుతున్నారు. రాజకీయంలో 2, 2, 4 కావు. అలాగే ప్రతి విమర్శ వెనక ఎన్నో వ్యూహాలు ఉంటాయని అంటున్నారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల విషయంలో చేస్తున్న ఆరోపణల వెనక కూడా ఆలోచనలు ఏముంటాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఏకంగా బీజేపీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని కూడా ఆయన విమర్శించారు. కాంగ్రెస్ చెందిన ఓట్లను చీల్చేందుకే ఈ విధంగా బీఆర్ఎస్ ఎత్తులు వేస్తుందని ఆయన అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ల మధ్య రహస్య ఒప్పందం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. అది జూబ్లీ హిల్స్ కంటే ముందే ఉందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనే ఉందని చెప్తున్నారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్కు చెందిన 21% ఓట్లను బీజేపీకి బీఆర్ఎస్ నుంచి బదిలీ అయిందని కూడా ఆయన ఆరోపించారు. అందువల్లనే వారు లబ్ధి పొందారని చెప్పారు. ఇప్పుడు బీజేపీ పోటీ వెనుక బీఆర్ఎస్ వ్యూహాలు ఉన్నాయని, ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లను చీల్చేందుకు చూస్తున్నాయని చెప్పారు. ఇప్పుడే కాదు, 2028లో జరిగే ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని కూడా ముందస్తుగా జోక్యం చెప్తున్నారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సహకరించుకుంటాయని రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో నిజమెంత అన్న చర్చ మొదలైంది. నిజానికి చూస్తే బీజేపీ పోటీ వల్ల కాంగ్రెస్ ఓట్లు ఎలా చీలుతాయని కూడా ఆలోచిస్తున్నారు. రెండు పార్టీల ఓట్ బ్యాంక్ వేరుగా ఉంటుంది కదా. పైగా 23 ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేయాలని గుర్తు చేస్తున్నారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకన్నది కూడా అంటున్నారు. అర్బన్ ఓటింగ్ విషయం తీసుకుంటే బీజేపీకి ఎక్కువగా ఉంటుంది. 23 ఎన్నికల్లో జూబ్లీ హిల్స్లో బీజేపీ పోటీ చేస్తే 25,000 దాకా ఓట్లు వచ్చాయి. ఇది గుడ్ నెంబర్. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ పార్టీ అంతే సంఖ్యలో ఓట్లు తెచ్చుకుంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య అర్బన్ ఓటింగ్లో ఓట్లు చీల్తాయని, ఆ మధ్యలో బీఆర్ఎస్ గెలుస్తున్న లెక్కలేవో కాంగ్రెస్ పెద్దల వద్ద ఉన్నాయంట. అయితే అదే సమయంలో బీఆర్ఎస్కి బీజేపీ మధ్య పొత్తు అని లోపాయకారి ఒప్పందం అని జనంలో సంకేతాలు పంపిస్తే ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటింగ్ మీద అది ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వేసిన ఎత్తుగడగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ త్రిముఖ పోటీలో ఎప్పుడు అధికార పక్షానికే లాభం ఉంటుంది. ఆ విధంగా చూస్తే బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను బీఆర్ఎస్తో పంచుకున్నప్పుడు సహజంగా కాంగ్రెస్కే కదా లాభిస్తుంది అన్న మాట కూడా ఉంది. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాత్మకంగా చేసిన ఈ వ్యాఖ్యల ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. అంతేకాదు, దీని మీద బీజేపీ బీఆర్ఎస్ రెస్పాన్స్ కూడా ఇంకా ఇవ్వలేదు.